దేవరా ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ జగన్. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ అన్న, నందమూరి కుటుంబం అన్న అభిమానమే. ఎందుకో అది నెగిటివ్ గానే బయటకు వస్తూ ఉంటుంది. సో బాలయ్య అంటే అప్పట్లో అభిమానం అని, తన ప్రచార సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ మీద నిజంగా ఒక ఫ్రిక్షన్ ఉందట. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా విషయాల్లో మాత్రం ఎంతో సీనియర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా దేవరాకి సంబంధించిన ట్రైలర్ చూసి ఎక్సలెంట్ అని, మైండ్ బ్లోయింగ్ అని కామెంట్ చేశారు. ఇలాంటి ట్రైలర్ అయితే నేను అస్సలు చూడలేదని, చాలా చాలా అద్భుతంగా ఉందంటూ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. జగన్ చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేవరా ట్రైలర్ అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ నైతే ఇస్తోంది. సో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఎన్టీఆర్ ఇండివిజువల్ గా ఈరోజు స్టార్ అయ్యారని, తనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదని, ఎన్టీఆర్ నంబర్ 1 అని ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది. ఎంతో మంది తమ నంబర్ 1 అని మొత్తం చెప్పాలి, కానీ ఎన్టీఆర్ గురించి ప్రజలే చెప్తున్నారు. ట్రైలర్తోనే ఇలా ఉంటే ఈసారి ఎన్టీఆర్ కలెక్షన్స్ అయితే 1000 కోట్లు సాధిస్తారని, ఎన్టీఆర్కి సంబంధించి చాలా మంది నందమూరి అసలైన వారసుడిగా చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఈ సినిమాటిక్ విషయంలో కూడా ఫిల్మాటిక్ డైలాగులు చెప్తూ పొలిటికల్ వారికి తెరరేపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో నిజం ఉందనుకోండి. నిజమైన ఎన్టీఆర్ వారసుడిగా సక్సెస్ ని సాధిస్తూ తాతకి తగ్గ మనవడని ప్రూవ్ చేసుకున్నది తారకేగా.